హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమరీష్ మౌలి. ఈరోజు అయితే మనం వెంకటాచలం నుంచి నెల్లూరుకు వచ్చే దారిలో అయితే కొత్తగా ఫారెస్ట్ పార్క్ అనేది నిర్మిస్తున్నారు. ఆవంచర్లలో ఎటైతే నిర్మించారో ఇది కూడా అలాగే నిర్మిస్తున్నారు. సో మీకు ఈరోజు ఆ యొక్క విజువల్స్ చూపిస్తాను. మీరు చూసుకోవచ్చు స్థలం అనేది ఎంత ఉందో. సో అదైతే హైవేకి ఆనుకొని ఈ యొక్క పార్క్ అనేది నిర్మిస్తున్నారు. మీరు చూసుకోవచ్చు ఎంత ఖాళీ స్థలం ఉందో. సో మన ఆర్చ్ అయితే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ అనేది పెట్టున్నారు. ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు హైవేకి ఆనుకొని ఈ యొక్క పార్క్ అనేది నిర్మిస్తున్నారు. ఫ్రెండ్స్ ఇది రెండో ఫారెస్ట్ పార్కు. మొదటి పార్క్ వచ్చి ఆవంచర్లలో నిర్మించారు. ఇది రెండోది వెంకటాచలంలో నిర్మిస్తున్నారు. ఆవంచర్ల కాడ పార్క్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. పిల్లకాయల వరకు అయితే ఈ యొక్క ఉయ్యాలు ఇంకా 4-5 రకాల యాక్టివిటీస్ అయితే నిర్మించున్నారు. సో ఎవరైనా సాయంత్రం వచ్చి ఇక్కడ పిల్లకాయలను ఆడిపించుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క పార్క్ అనేది నిర్మిస్తున్నారు. ఇది వచ్చి హోటల్ అనేది నిర్మిస్తున్నారు ఇక్కడ వెంకటాచలం ఫారెస్ట్ పార్క్ కాడ. సో మీరు చూసుకోవచ్చు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. బిల్డింగ్ వచ్చి టికెట్ కౌంటరు. మీరు ఈ బిల్డింగ్ కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క జంతువుల బొమ్మలు అనేది ఇక్కడ పెయింటింగ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టయితే ఇవన్నీ వాష్రూమ్స్. మీరు బయట డ్రాయింగ్ చూసుకున్నట్టయితే చాలా బాగా వేశారు. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమరీష్ మౌలి అండ్ ప్లీజ్ ప్రెస్ ది లైక్ బటన్. మీరు బయట డ్రాయింగ్ చూసుకున్నట్టయితే చాలా బాగా వేశారు. ఇవన్నీ జింకల యొక్క బొమ్మలు వేస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక స్టేజ్ మాదిరి నిర్మించున్నారు. ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు మొత్తం జామ చెట్ల మధ్యలో అయితే ఈ యొక్క పార్క్ అనేది నిర్మించారు. మీరు చూసుకోవచ్చు ఎంత ఖాళీ స్థలం ఉందో. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇక్కడ పనిచేసేటటువంటి వాచ్మెన్ అడిగితే తెలుసుకుందాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఇంకా ఏమైనా యాక్టివిటీస్ అయితే చేస్తున్నారని చెప్పి ఈరోజు అయితే అతన్ని అడిగి తెలుసుకుందాం. మీరు చూసుకోవచ్చు ఎంత ఖాళీ స్థలం ఉందో. స్పెషల్ వచ్చి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ తాళ్ళు ఉన్నాయి. సో ఈ తాళ్ళు మించి పైకి ఎక్కి ఇటుగాని వస్తే యొక్క రాళ్ళు మాదిరి ఉన్నాయి కదా, ఆ దాని మీద కాలు పెట్టయితే కింద దాకా రావాలి. సో మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ స్టెప్ అయినది అది. ఇండియాలో చాలా స్థలం అయితే ఉంది ఈ యొక్క పార్క్కి. ఆవంచర్ల కన్నా ఇక్కడైతే చాలా పెద్దదిగా నిర్మిస్తున్నారు. ఈ గుంటలు వచ్చి చెట్లు నాటడానికి ఈ యొక్క గుంటలు అనేది లోడారు. చూసుకున్నట్టయితే ఎదురుగుండా మొత్తం జామాయిల చెట్లు ఉన్నాయి.